ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారికి ఎంతో ఇష్టమైన భక్తుడు మహల్సాపతి గారి కోసం మరికొన్ని విషయాలు. బాబా మహల్సాపతితో ఇలా చెప్పారు ఒకసారి, అరే భగత్, నువ్వు లేచి కూర్చోవడం మంచిది, నిద్రపోకు, నీ చెయ్యి నా గుండెపై పెట్టు, అందులో నుంచి వచ్చే నామస్మరణ ఆగితే నన్ను లేపు అని చెప్పేవారు. కాబట్టి బాబా కానీ మహల్సాపతి కానీ రాత్రిపూట నిద్రపోయేవారు కాదు, ఇద్దరూ మేల్కొనే ఉండేవారు. మరియు మహల్సాపతి బాబాతో జాగరణ చేయడం ద్వారా ఎంతో పుణ్యాన్ని పెంచుకున్నారు, ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళారు. మహల్సా అన్ని ఇంద్రియాలపై గొప్ప నియంత్రణను కలిగి ఉన్నారు. కేవలం లైంగిక కోరికపైన మాత్రమే కాకుండా ఆకలి మరియు ఇతర కోరికలు కూడా ఆయనకి లేవు. కొన్ని సమయాలలో పక్షం రోజులు పాటు పూర్తిగా ఆహారం లేకుండా ఉండేవారు మహల్సాపతి. సాధారణంగా దైవభక్తి కలిగి ఉన్నప్పటికీ కొన్నిసార్లు అతను తప్పులు చేసేవాడు. ఒకసారి ఏం జరుగుతుందంటే, ప్రతిరోజు రాత్రి అతను ఒక వికలాంగ బిచ్చకు ఆహారం పెట్టేవాడు. ఒకరోజు దానికి తినిపించి వెళ్ళు అన్నాడు, కానీ ఆ బిచ్చగత్తె కదలలేదు. అప్పుడు మహల్సా ఒక కర్ర తీసుకొని దాన్ని కొడతాడు. ఆపై ఆమె నొప్పితో కేకలు వేసి పారిపోతుంది. సరిగ్గా మహల్సాపతి మసీదుకి వెళ్ళి బాబా కాళ్లకు తైలం పూసినప్పుడు బాహుసాహిబ్ జోగ్, దాదా కేల్కర్ మరియు ఇతర భక్తులు ఉన్నప్పుడు బాబా ఇలా అంటారు, అరే, ఊరిలో నాలాంటి జబ్బుతో ఉన్న ఒక ఆడపిల్ల ఉంది, అందరూ దాన్ని కొడుతున్నారు. మహల్సా తన ప్రవర్తన గుర్తు చేసుకొని తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డారు. బాబా ఆ మాట తన కోసమే అన్నారని మహల్సాపతికి మాత్రం అర్థమవుతుంది. ఏంటి బాబా ఎందుకు ఈ మాట అన్నారో మిగిలిన భక్తులకి అర్థం కాదు. అప్పుడు ఎవరూ లేనప్పుడు బాబాను క్షమాపణ కోరుతారు మహల్సాపతి. అతనికి బాబా పట్ల అమితమైన ప్రేమ. 1918లో బాబా సమాధి చెందినప్పుడు 13 రోజుల పాటు ఉపవాసం ఉన్నారు మహల్సా. భోజనానికి తప్ప మిగిలిన సమయం అంతా బాబాతోనే గడిపేవారు. బాబా గారి మహాసమాధి తర్వాత 4 సంవత్సరాలు మాత్రమే జీవించారు. సెప్టెంబర్ 12, 1922 సోమవారం, భాద్రపద బహుళ షష్ఠి. శివుడికి ఖండోబాలకి ఇద్దరూ ఒకటే, వారికి పవిత్రమైన రోజు. ఆ రోజున సాయిలో ఐక్యమయ్యారు మహల్సా. బాబా మహల్సాపతికి బాబా కఫ్ని, బాబా దందా, ఊది, 3 వెండి నాణాలు, బాబా పాదుకలు ఇచ్చారు. మహల్సాపతి గారి ఇల్లు చావిడి నుండి తాజిమ్ ఖాన్ దర్గాకు వెళ్ళే ఇరుకైన సందులో ఉంది. బాబా ఇచ్చిన పవిత్రమైన వస్తువుల వల్ల మరియు మహల్సాపతి గారి సమాధి ఉన్నందున పుణ్యక్షేత్రంతో సమానం, పుణ్యమైన స్థలంతో సమానం. వీరి కుమారుడు మార్తాండ్ మహల్సాపతి కూడా 89 సంవత్సరాల వయసు వరకు ఫలవంతమైన జీవితాన్ని గడిపారు. 1986 సంవత్సరంలో శుభప్రదమైన కార్తీక శుద్ధ చతుర్దశి రోజున రాత్రి 7 గంటలకు 14 సెప్టెంబర్ 1986లో ప్రశాంతంగా మరణించారు మార్తాండ్ మహల్సాపతి గారి కుమారుడు. మార్తాండ్ మహల్సాపతి కుమారుడైన శ్రీ మనోహర్ మార్తాండ్ నగారే వారసత్వాన్ని కొనసాగించారు. శ్రీ మార్తాండ్ మహల్సా మహారాజ్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఖండోబా మందిర వ్యవహారాలు చూసుకున్నారు మనోహర్ మార్తాండ్. వీరు కూడా గణేష్ చతుర్దశి రోజున 2019 సంవత్సరం సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం నాడు షిరిడీలో కనుమూశారు. ప్రస్తుతం శ్రీ మనోహర్ మార్తాండ్ నగారే కుమారుడైన శ్రీ సందీప్ నగారే ట్రస్ట్ అధ్యక్షుడిగా ఖండోబా మందిర వ్యవహారాలు చూసుకుంటున్నారు. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓం సాయిరామ్.